ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 26 అనేది కాన్స్టిట్యూషన్లో ఉండాలి అని చెప్పిందే కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఇది ఎంతమందికి తెలుసు? అప్పట్లో మన పీఠాధిపతులు మఠాధిపతులు అందరు కలిసి ఉండడానికి ఏం చెప్పారు అవన్నీ చెప్తా. వీడియో చివరి దాకా చూడండి. హిందుత్వవాదం ఏంటి, సనాతన ధర్మం ఏంటి మీకే అర్థమవుతుంది. హిందుత్వవాదం మంచిదే, అది అందులో వన్ సైడెడ్ హిందుత్వవాదం అస్సలు మంచిది కాదు. దానికి సంబంధించిందే ఈ వీడియో. నిన్న విజయ్ విహారం రమణమూర్తి గారిని కశ్యప్ అనే అతను చెప్పు తీసుకొని కొట్టిండన్నట్టు. అది ఏ సందర్భంలో జరిగింది అని అంటే, ఎక్కడో నార్త్ ఇండియాలో హనుమంతుడి వేషం వేసిన అతను పార్టీ జెండా పట్టుకొని డ్యాన్స్ చేస్తున్న సంథింగ్ జరిగింది. అది ఆబ్వియస్లీ అందరికీ నచ్చదు. హనుమంతుడు ఏంటి ఒక పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీద డ్యాన్స్ వేయడం ఏంటి, తప్పే కదా. సో దాని గురించి బీఆర్కే న్యూస్ అనే ఛానల్లో డిబేట్ అయింది. అందులో రమణమూర్తి గారు క్లియర్గా చెప్తున్నారు, ఏది ఒక ఇష్యూ ఒకటి జరిగింది అని అంటే దాని రూట్ కాజ్ ఏంటో కూడా చూడాలి కదా. రూట్ కాజ్ అర్థం కాకుండా మీకు ఇష్యూ ఏంటో అర్థం కాదు, అది ఎట్లా క్లోజ్ చేయాలో అర్థం కాదు. కాబట్టి ఆయన ఏం చేశారని అంటే 2014లో మోడీ వచ్చేటప్పుడు హర్ హర్ మోడీ అని ఇట్లాంటి స్లోగన్స్ ఒకటి జరిగాయి. దాని తర్వాత ఆయన ఇంకొక రిఫరెన్స్ కూడా చూపెట్టారు అన్నట్టు. శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు మిగతా అన్నీ ఉన్నాయి, అన్ని దేవత ఫేసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. శ్రీకృష్ణుడి ఫేస్ని మాత్రం తీసేసి నరేంద్ర మోడీ గారి ఫేస్ పెట్టిరన్నట్టు. సో ఆర్టికల్ చూపెట్టి ఇవి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా అని ఆయన క్వశ్చన్ చేసి, అక్కడ ఆయన ఏమన్నారు, సందర్భానుసారం కృష్ణుడి తలకాయ తీసేసి మోడీ తలకాయ పెట్టారు అని అన్నాడు అన్నట్టు. మరి తలకాయని తలకాయి అని అనకుండా ఇంకేమంటారు? దానికి కశ్యప్ అనే అతను ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. కృష్ణుడి తలకాయ అంటావా, కృష్ణుడి తలకాయ అంటే చెప్పుతో కొడతా అని చెప్పి కొట్టిండు అన్నట్టు. ఇదేం హిందుత్వవాదము? అక్కడ శ్రీకృష్ణుడి ఫేస్ తీసేసి నరేంద్ర మోడీ గారి ఫేస్ పెడితే ఇతనికి తప్పేం అనిపించలే. అదే ప్లేస్లో మీరు ఇంకొక పొలిటీషియన్ ఫోటో పెట్టి ఒక ఆర్ట్ గీయండి, ఎంతమంది ఎంత గొడవలు చేస్తారో నేను చూపిస్తా. ఇది వన్ సైడెడ్ హిందుత్వవాదం. మోడీ గారు ఏం చెప్పలే కదా కృష్ణుడి ఫేస్ తీసేసి తన ఫేస్ పెట్టమని చెప్పి. మరి నాకు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. ఇట్లాంటి హిందుత్వవాదం ఉంటే సనాతన ధర్మానికే నష్టం. వన్ సైడెడ్ హిందుత్వవాదం ఎప్పుడూ మంచిది కాదు. వీర్ సవర్కర్ వీళ్ళు ఏవైతే హిందుత్వ గురించి చెప్పారో ఆ హిందుత్వవాదం మొత్తము డిఫరెంట్. దాన్ని వీళ్ళు వేరేలాగా తీసుకెళ్తున్నారు అన్నట్టు. జై శ్రీరామ్ అని నువ్వు అన్నప్పుడు అవతలవాడు అనకపోతే వాడు యాంటీ హిందూ. ఎందుకు? జై శ్రీరామ్ లేకపోతే హర్ హర్ మహాదేవ్ అంటాడు. ఇప్పుడు నేను హర్ హర్ మహాదేవ్ అంటా. నా వీడియోలో నేను జై శ్రీరామ్ అని చెప్పను. ఎందుకు చెప్పను అని అంటే, ఓ బెస్ట్ ఎగ్జాంపుల్, క్రిస్టియన్ పాస్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటా అభినయ్ దర్శన్ ఇష్యూ అయినప్పుడు అభినయ్ దర్శన్ అనే అతను ఇచ్చిన స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తున్నాడు, వాళ్ళు కొట్టడానికి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు, జై శ్రీరామ్ అన్నారు అని చెప్పి. అంటే మీరు ఆలోచించండి జై శ్రీరామ్ అనే దాన్ని ఎలా వాడుకుంటున్నారు అనేది. జై శ్రీరామ్ అంటే ఏంటిది? రాముడికి జయం కలగాలి అని చెప్పి. రాముడికి జయం ఎప్పుడు కలుగుతుంది? గొడవ జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ అంటే రాముడికి జయం కలుగుతుందా? ఆ గొడవ ధర్మయుద్ధమా అధర్మయుద్ధమా అది కూడా తెలుసుకోవాలి కదా. మరి ప్రతిసారి జై శ్రీరామ్ అన్న పదానికి అర్థం తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ వాడుతుంటే అవతల మతాల వాళ్ళు కూడా దాన్నే యూజ్ చేసుకుంటున్నారు. జై శ్రీరామ్ అనేది ఒక రాడికల్ స్లోగన్ లాగా వాళ్ళు చూపిస్తున్నారు. దీనికి ఎవడు సమాధానం చెప్తాడు? అందుకే నేను జై శ్రీరామ్ అనకుండా హర హర మహాదేవ చెప్తా. ఎవరన్నా ఫోన్ చేసి మంచిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీరామ్ చెప్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవతలని ఎవరో రోడ్డు మీదకి తీసుకురావాల్సిన అవసరం లేదు. మనమే సాలు మొత్తం నాశనం పట్టించడానికి. ఈ కశ్యప్ అనే అతను రమణమూర్తి గారివి 3-4 డేస్ నుంచి బీఆర్కే న్యూస్లో మేబీ వేరే దగ్గర ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండొచ్చు. ఆ గ్రజ్జుతో వచ్చేసిండు. టాపిక్ ఇంకా స్టార్ట్ అయ్యాలే కొట్టిండు అన్నట్టు. ఇదేం హిందుత్వవాదం? రమణమూర్తి గారు ఎవరో తెలియదు, ఆయన స్థాయి ఏంటో తెలియదు. ఒకసారి విజయ్ విహారం పత్రిక గురించి మీరు తెలుసుకుంటే మీ పెద్దవాళ్ళని అడగండి, ఇంట్లో చెప్తారు విజయ్ విహారం పత్రిక వస్తే ఎంతమందికి భయం అయ్యేది అనేది. ఆయన ఆశ్రమానికి వెళ్తే తెలుస్తుంది. ఒక ఫ్లోర్ మొత్తం లైబ్రరీ ఉంటుంది. ఏ బుక్ ఆయన చదవలేదో మీరు అడగండి, అన్ని బుక్కులనే చదివిర్రు. అంతమంది చరిత్ర అయినా క్షుణ్ణంగా పరిశీలించి బుక్కులు కూడా రాసిర్రు. అవన్నీ వన్ సైడెడ్ లాగా ఉండవు. ఎక్కడ రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ని మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు ప్రశ్న ఛానల్ ఉంది, ప్రశ్న ఛానల్ అతని గురించి కూడా మాట్లాడిరు. ఆ యూఏపీఏ అది వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిర్రు. అది నీకు నచ్చకపోతే అది గ్రజ్లాగా పెట్టుకొని డిబేట్లో కొట్టడం ఏంది?
బస్ సింపుల్. ఆ యూఏపీఏ నీ మీద కూడా వేస్తే తెలుస్తుంది. నువ్వు ట్విట్టర్లో ఒకసారి వీడియో చేయలే జగన్ని తిడుతూ, అదే వైఎస్ జగన్ని తిడుతూ వీడియో చేయలే, మర్చిపోయినావు అప్పుడే అన్నీ. అదే టైంలో వాళ్ళు కనుక నీ మీద అట్లాంటి యాక్షన్ ఒకటి తీసుకుంటే నీ పరిస్థితి ఏంది? నీ సపోర్ట్ ఎంతమంది వచ్చేటోళ్ళు, ఒక్కడు కూడా రాకపోయేటోడు. అలాంటి భాష నువ్వు మాట్లాడినావు. మరి ఎవడు ఒపీనియన్ వాడు షేర్ చేసుకున్నాడు, దానికి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. ఆ క్లారిటీ నీకు అర్థం కాక వన్ సైడెడ్ హిందుత్వం పట్టుకొని ఇదే ఇక సనాతన ధర్మం అంటే ఎట్లా కుదురుతుంది? హిందువులు ముస్లింలుగా క్రిస్టియన్స్ కలిసి ఉంటుంది ఆ దేశంలో. ఒకప్పుడు పార్టిషన్ టైంలో ఒకే భారతదేశంలో 2 కాన్స్టిట్యూషన్స్ కావాలని కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకే కదా సపరేట్ చేసింది, అట్లా కుదరదని చెప్పి. హిందువులకు ఒక కాన్స్టిట్యూషన్, ముస్లింలకు ఒక కాన్స్టిట్యూషన్ కుదరదుగా. మరి ఇప్పుడు మీరు 80 ఏళ్ళ తర్వాత గదే పరిస్థితికి మళ్ళీ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు రమణమూర్తి గారు ఏదైతే చెప్పారో హర్ మోడీ అవన్నీ నేను ఖండిస్తున్నా, అవి కరెక్ట్ కాదు అని చెప్పి, హరహర మహాదేవ అనాలి కానీ హరహర మోడీ అంటే ఏంటి అని ఖండించిరు. మరి నీకు ఎట్లా నచ్చుతుంది అది? మరి అట్లనే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న దగ్గర వాసుదేవాయ తీసేసి ఒక పొలిటిషియన్ పేరు చెప్పుకో, యాక్సెప్ట్ చేస్తావా? సరే, దేశం మొత్తంలో రమణమూర్తి గారే ఖండించిరా హరహర మోడీని. 2014లో ద్వారకా శంకరాచార్య ఆయన కూడా ఖండించిరు కదా. అందుకే కదా ఆర్టికల్స్ చూడు, హరహర మోడీ అనేది ఎందుకు ఆపేసిరో తెలుస్తుంది. శంకరాచార్య ఖండించిరు కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇస్తూ అలా చెయ్యొద్దు అని చెప్పి మోడీ కూడా అప్పుడు రెస్పాండ్ అయ్యారు కాబట్టే కదా ఆ స్లోగన్ అనేది ఆగింది. మరి నీకు చరిత్ర తెలియదు, ఎమోషన్ ఒకటి కావాలి. ఎమోషన్ ఎప్పుడు ఉండాలి? నీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు ఎమోషన్ కావాలి, అప్పుడు అసలు ధర్మం ఏంటో బయటపడుతుంది. ఫ్యాక్ట్స్ వద్దు, అవతలోళ్ళు వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ స్థాయి ఏంది ఏం తెలుసుకోవద్దు, కానీ ఎమోషనల్గా రియాక్ట్ అవ్వాలి. దేనికి దారి తీస్తుంది ఇది? సీదా కూర్చోబెడతారు జైల్లో, ఆడదాకా పోతుంది. ఆల్రెడీ నీకు ఫోన్లు వచ్చే ఉంటాయి కదా, ఎంతమంది ఫోన్లు ఆన్సర్ చేసినావు ధైర్యంగా? మరి అంత ఈజీగా కొట్టినోడివి, అంత ధైర్యంగా లైవ్లో కొట్టినోడివి. ఇది కాదు సనాతన ధర్మం, ఇది కాదు హిందుత్వవాదం. ఏదైతే వీర్ సవర్కర్ చెప్పారో ఆ హిందుత్వవాదం వేరు, ఇది కాదు హిందుత్వవాదం. హిందూ రాష్ట్ర అనే దానికి శంకరాచార్యులు కూడా తిరస్కరించిర్రు, వాళ్ళు అసలు దానికి సపోర్టే చేయమని చెప్పిర్రు. ఆర్ఎస్ఎస్ గురించి కూడా అవిముక్తేశ్వరానంద స్వామి మస్తు మాట్లాడినవి ఉన్నాయి. ये जो आरएसएस वाले हैं ये राम जी को भगवान नहीं मानते। हाँ, इनके जो दीनदयाल उपाध्याय और जो हेडगेवार और ये सब हैं, इनकी सबकी किताबें छपी हुई हैं, उसमें ये कहते हैं कि राम जो है भगवान नहीं थे। ये हिंदू लोगों की जो है कमजोरी है कि जो भी थोड़ा आगे बढ़ करके अच्छा काम करता है उसको ये लोग देवता बना देते हैं। ये गलत है। ये राम जो है हमारे आपके जैसे ही मनुष्य थे। जब उनकी पत्नी सीता का अपहरण हो गया था तो वैसे ही बिलक बिलक के रोए थे जैसा हम में से कोई भी रोएगा। तो ये जब राम को भगवान ही नहीं मानते तो ये मंदिर बना के वहाँ कैसे बैठे हुए हैं? इसलिए इनको धक्का दे के हटाना पड़ेगा। और जो राम को भगवान मानने वाले लोग हैं, व्यापक ब्रह्म निरंजन निर्गुण विगत विनोद सोई अज भक्त प्रेम बस कौशल्या के गोद, ये धारणा जिनकी है ऐसे लोगों को आके वहाँ पे बैठना पड़ेगा, तब ये स्थान मंदिर बनेगा। और नहीं तो इनका कार्यालय या जैसा मधु किश्वर जी के शब्दों में आपने कहा अड्डा वही रहेगा। ఆయన హిందూ ముస్లిం ఐక్యత గురించి కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు శంకరాచార్య మీద కూడా గొడవ చేస్తావా? లేకపోతే ఇప్పుడు ఏదైతే చేసావో అది వాళ్ళ దగ్గర కూడా చేస్తావా? ఏ అక్కడ నీకు స్థాయి గుర్తొచ్చిందా? ఇక్కడ పక్కన ఎవరు కూర్చురో వాళ్ళ చరిత్ర ఏందో నీకు తెలియదా? కంచి పరమాచార్య ఆర్టికల్ 26 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 1948లో ఇక్కడ పెడుతున్నా చూడు, అప్పుడు ఆర్టికలే. కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఒకటి ఉండాలి. ఎవరు రిలీజియస్ ఫ్రీడమ్స్కి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసుకొని స్థాపించుకొని ప్రచారం చేసుకోవచ్చు. దాని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉండాలి అవన్నీ కంచి పరమాచార్య 5 years అప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ చేసుకున్నారో వాళ్ళని వెళ్ళి కలవమని చెప్పారు. ఇది కంచి కామకోటి పీఠం వెబ్సైట్లో ఉంది. మరి కంచి పరమాచార్య కన్నా నువ్వు తోపా, నువ్వు తురుమా? కంచి పరమాచార్య అయిన బ్రహ్మజ్ఞాని, ఆయన స్థాయి అయింది. 13 ఏళ్లలో పీఠాధిపతి అయ్యారు. 13 ఏళ్లలో వేద పాఠశాలలో చదువుకునే పిల్లలు ఉంటారు తప్ప పీఠాధిపతులు అవ్వరు. మరి ఏం చూసి ఆయనని పీఠాధిపతిని చేశారు ఆయన పూర్వ గురువు, 66వ పీఠాధిపతి. ఆయన పేరే ఈయనకు కూడా పెట్టిర్రు. 1994 వరకే ఆయన ఉన్నారు కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతిగా. 87 years ఉన్నారు అంటే ఆలోచించు. బ్రిటిష్ టైం ఆయన చూశారు, ఫ్రీడమ్ ఫైట్ ఆయన చూశారు,
ఫ్రీడమ్ ఫైట్ తర్వాత మళ్ళీ ఒక 50 సంవత్సరాల భారతదేశం కూడా ఆయన చూసిరు. మరి కంచి పరమాచార్యకి ఏమవసరం? ఆయన ఒక సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, పీఠాధిపతి. ఆయన ఎందుకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 26 అనేది ఉండాలి అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి ఒక పెద్ద ఆయనను పంపిస్తారు. చూడు ఇక్కడ అది పెడుతున్న కంచి కామకోటి పీఠంకి సంబంధించిన వెబ్సైట్లోది. మరి కంచి పీఠం పక్కన మసీదు ఉంటే మసీద్లో డైలీ 5 సార్లు అజాన్ వస్తుంటే మన అనుష్ఠానంకి డిస్టర్బ్ అవుతుంది కదా, మసీద్ కొంచెం పక్కకు జరుపుదామా, వాళ్ళని అడుగుదామా అంటే కంచి పరమాచార్య ఒక్కటే చెప్పిర్రు. దానివల్ల ఇంతకుముందు ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు, అది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. మరి ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుందని మీరెందుకు అనుకుంటారు, అక్కడే ఉండని అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు కంచి పరమాచార్య మీద కూడా వీడియోలు చేస్తావా? నీకు దమ్ముందా? 2 ఖిలాఫత్ మూమెంట్లో భారతీకృష్ణ తీర్థ స్వామి పూరి శంకరాచార్య 143rd పీఠాధిపతి ఆయనని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన క్లియర్గా చెప్తారు హిందూ ముస్లిం ఐక్యత గురించి. ఏమని అని అంటే ఇక్కడ అటాచ్ చేస్తున్న చూడు, ఇది బుక్, ఇది ఆయన చెప్పిన వాంగ్మూలం. ఏం చెప్పిరు? హిందూ సంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది, 2 అన్నదమ్ములు కలిసి ఒక దగ్గర కూర్చున్నా లేకపోతే తింటున్నా సరే వాళ్ళ మధ్యలో ఒక 3rd పర్సన్ వెళ్తే అతను వాళ్ళతో పాటు అన్నదమ్ములు లెక్క అని చెప్పి. ఈ ఫోటో అటాచ్ చేస్తున్న చూడు, అలీ బ్రదర్స్ ఉన్నారా? అక్కడ ఏం చెప్పిరు ఆయన? మా సంప్రదాయంలో ఇలా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నా సరే నేనే వెళ్ళి వాళ్ళ మధ్యలో నించున్నా అని చెప్పి. ఇది భారతదేశంలో హిందూ ముస్లింల మధ్యలో ఉండాల్సిన ఐక్యత అని చెప్పి ఆయన ఫోటో దిగి మరీ సత్యదండం చేతిలో పట్టుకొని ముస్లిమ్స్తో ఫోటో దిగి మరీ చెప్పిండ్రు కోర్టులో. మరి ఆయననే చెప్పిండ్రు ఆదిశంకరాచార్య ప్రాఫెట్ మొహమ్మద్ పుట్టక ముందు కాశీ నుంచి గంగాజలం తీసుకొని ఆయనకున్న యోగిక్ పవర్స్తో చిలకలాగా మారి మక్కాలో అనుష్ఠానం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చారు అని చెప్పి. కాదంటావా? ఆదిశంకరాచార్యని ఏమన్నా తిట్టుకుంటూ వీడియోలు చేస్తావు? నీకు అంత దమ్ముందా? అసలు నీ స్థాయి అది. దానిపైన ఏం రాసి రోజు చూడు, భూమికి మహాప్రలయం వచ్చినప్పుడు శివుడు 2 మాత్రమే కాపాడుతాడు, ఒక పాదం కాశీ మీద పెడతాడు, ఒక పాదం మెక్కాలో పెడితే 2 మాత్రమే కాపాడుతాడని చెప్పి పూరి శంకరాచార్య 143rd పీఠాధిపతి ఆయన చెప్పిర్రు కోర్టుకి. ఆయనంత సామాన్యులేం కాదు. ఆదిశంకరాచార్య ఎక్కడ పుట్టారో కాలడిలో ధ్యానం చేస్తే ఆదిశంకరాచార్య వాళ్ళ అమ్మ దర్శనం ఇచ్చి ఆదిశంకరాచార్య పుట్టింది ఇక్కడే అని చెప్పిండ్రు 33rd పీఠాధిపతికి. ఆ పీఠాధిపతికి శిష్యుడు కూడలి శృంగేరితో కనెక్షన్ ఉంది, పుష్పగిరి పీఠంతో కనెక్షన్ ఉంది, ద్వారకా జ్యోతిర్మఠ్ పీఠంతో కూడా కనెక్షన్ ఉంది. మరంత గొప్ప పీఠాధిపతి. మరి ఇప్పుడు ఆయన వాక్యాలు కూడా కాదంటావా నీ హిందుత్వవాదంతో, 1-sided హిందుత్వవాదంతో? కంచి శంకరాచార్య 69th పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఏం చెప్పారో చూడు, హిందూ ముస్లిమ్స్ అంటే రామ్ లక్ష్మణ్ అని చెప్పారు. మరి ఇప్పుడు జై వీడియోలు జై. రమణ మహర్షి ఆయన దగ్గర మస్తాన్ స్వామి అని ఒక ముస్లిము, ఇతను బ్రహ్మజ్ఞానం పొందిడు, నాలో ఐక్యమయ్యాడు అని చెప్పి అతని దేహాన్ని శివాలయంకి సంబంధించిన పల్లకిలో తీసుకొని వెళ్ళి ఎక్కడ సమాధి చేశారో ఆ సమాధి మీద శివలింగం పెట్టి, శివలింగం ఎదురుగా నంది పెట్టి, ఇక్కడ వినాయకుడు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు పెట్టిర్రు. ఖండిస్తావా? పోయి అరుణాచలంలో గొడవ చేసి అంత దమ్ముందా నీకు? ఉడుపి మఠ్ పెజావర్ స్వామి ఉడుపి మఠంలో ముస్లిమ్స్కి ఇఫ్తార్ పార్టీ ఇచ్చిర్రు, పోయి గొడవ చేయి. నీ హిందుత్వవాదంతో శృంగేరి పీఠం అఫీషియల్ వెబ్సైట్లో టిప్పు సుల్తాన్ గురించి ఉంది. మరి పేష్వాలు వాళ్ళు తిరస్కరించినప్పుడు టిప్పు సుల్తాన్ పొగిడినరు. మరి వాళ్ళ వెబ్సైట్ అంత గొప్పగా రాసుకున్నారు మరి టిప్పు సుల్తాన్ గురించి. పోయి గొడవ చేయి నీకు దమ్ముంటే. మనకి ఇక్కడ అన్నమయ్య, ఒరిస్సాలో సలబేగా. మరి ఆయన ముస్లిం, అమ్మనేమో బ్రాహ్మిన్, ఫాదర్ ఏమో మొఘల్ సైన్యంలో సోల్జర్. మరి మనకి అన్నమయ్య 32,000 సంకీర్తనలు ఎట్లయితే రాశారో ఒరిస్సాలో పూరి జగన్నాథుడికి చేసుకునే భజనలు అవన్నీ సలబేగా రాసినాయే. మరి ఒరిస్సా పోయి పూరి జగన్నాథ్ మందిరం ముందు గొడవ చేయి, ఆ పాటలు వాడొద్దు అని చెప్పి ఒక ర్యాలీది ఒరిస్సాలో. ఇప్పటికి కూడా పూరి జగన్నాథుడి రథం సలబేగా సమాధి దగ్గర 1 నిమిషం అట్లా ఆగిపోతుంది, సలబేగా దర్శనం చేసుకుంటానని చెప్పి. మరి ముస్లిం ఎందుకు ఆగుతుంది పూరి జగన్నాథుడి రథం? గొడవ చేయి, ఓ ర్యాలీ చేయి, ఓ రెవల్యూషన్ దే. నీ హిందుత్వవాదంతో చూద్దాం ఎంత మారుస్తావో. కొట్టడం తేలికే, దాని తర్వాత వచ్చే పరిణామాలు ఫేస్ చేయడం ఎంత కష్టమో తెలుసా? నీ ట్విట్టర్, నీ పాత వీడియోలు చూస్తే చాలు ఎక్కడికి తీసుకుపోతే నీ హిందుత్వవాదాన్ని.
సనాతన ధర్మం నాశనానిక? జై శ్రీరామ్ అని రోడ్డు మీద అనాలంటే కూడా భయపడుతున్నారు. ఆ స్థితికి తీసుకొని వచ్చిర్రు ఆ పదాన్ని. రాముడికి జయం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ధర్మయుద్ధం చేసినప్పుడు కలుగుతుంది. అందుకే జై శ్రీరామ్. ధర్మయుద్ధం ఎవడు చేస్తుండు? వన్ సైడెడ్ హిందుత్వవాదం ధర్మయుద్ధం కాదు. కలియుగం నించునేదే ఒక్క సత్యం అనే పాదం మీద. ఆ సత్యం అనే పాదాన్ని కూడా కట్ చేస్తుర్రు వన్ సైడెడ్ హిందుత్వవాదంతో. మరి జై శ్రీరామ్ అన్నోడివి పోయి అయోధ్య రామ మందిర్లో ఏదైతే మనీ డొనేషన్ స్కామ్ జరిగిందో దాని గురించి మాట్లాడు. అదొద్దు, ఇవ్వనికి అది మాట్లాడొద్దు. సనాతన ధర్మానికి ప్రాబ్లం అయిపోతుంది. నీ ఇంట్లో దొంగలు పడితే నువ్వు పోయి కంప్లైంట్ ఇవ్వవు. నీ ఇంట్లో దొంగలు పడితే పోయి కూర్చొని వీడియో చేయవు. నీ ఇంట్లో దొంగలు పడితే అది హిందువే కదా అని చెప్పి అరే పోనీరా భయ్ వాడు దోచుకుంటాడు హిందువే అని చెప్పి వదిలేస్తావా? వేస్తావా పోయి కేసు పోలీస్ స్టేషన్లో? మరి రామ్ మందిర్ గురించి నేనెవడు జస్ట్ ఒక రియాక్షన్ వీడియో చేయి, జనాలకు తెలుస్తుంది. గుడిలో ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు. అయ్యొద్దు. నీ ఇంట్లో దొంగతనం అయ్యి డబ్బులు పోతే అది నీ పర్సనల్, నువ్వు కూడబెట్టుకున్నావు. రేపు ఏమవుతుందో అని చెప్పి ఒక ఆశతో. కానీ మందిరానికి అందరూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు 10 రూపాయలు ఇచ్చిర్రు. 10 రూపాయలు అక్కడ ఇచ్చిర్రు అని అంటే 1000 రెట్లు భక్తితో ఇచ్చిర్రు. మరి భక్తిని అక్కడ అమ్మకానికి పెట్టిర్రు, దోచుకున్నారు భక్తిని. మరి అది పాయింట్అవుట్ చేస్తూ క్వశ్చన్ చేస్తూ నీకు ఎందుకు కోపం వచ్చింది? నీ ఇంట్లో నువ్వు నీ కోసం దాచుకునే డబ్బులకి అయోధ్య రామ మందిర్కి 10 రూపాయలు ఎవడైతే వేసాడో ఆ డబ్బులకి చాలా విలువ ఉంది. అందుకే కదా అందరూ మాట్లాడాలనుకుంటుంది దాని గురించి. ఇంకొకసారి అట్లాంటివి జరగకుండా జాగ్రత్త పడతారని చెప్పి ఇప్పుడు చెప్పు జై శ్రీరామ్ అని చెప్పి అయోధ్య రామ మందిర్ గురించి మాట్లాడు. అప్పుడు రాదు జై శ్రీరామ్. ఉట్టప్పుడు మాత్రం వస్తుంది రాముడి పరువు తీయడానికి. రమణమూర్తి గారి గురించి నీకు తెలుసా? ఎప్పుడైనా బుక్కులు చదివినావా? లేకపోతే ఒక్కసారి ఒక గంట సేపు అయినతో స్పెండ్ చేసినావా? ఆయన ఆశ్రమంకి పోయినావా? ఏది లేదు. గట్టిగా ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లు అడిగితే స్కూల్లో ఏవైతే నేర్పించారో గవి మాత్రమే అందరికీ తెలుస్తాయి. ఒకసారి అక్కడ ఆశ్రమంకి పో. లైమ్ లైట్లోకి రాని ఫ్రీడమ్ ఫైటర్స్ నీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ చరిత్ర ఆయన దగ్గర ఉంది. నీ దగ్గర ఉందా? ఓ పేరు చెప్పు. ఆ టైంలో ఆడవాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైట్ చేసిర్రు, వాళ్ళ పేర్లు బయటికే రాలే. మరి ఆయన వాళ్ళ మీద బుక్కులు రాసిండు. నీకు తెలుసా? అది తెలియదు. కానీ ప్రతి ఒక్కరిని కమ్యూనిస్ట్ అనాలి, ప్రతి ఒక్కరిని సెక్యులర్ అనాలి. సెక్యులర్ అయితే తప్పేందో. సెక్యులర్ అంటే ఏంది? నీ రూట్స్కి నువ్వు కనెక్ట్ అయ్యి, సెక్యులర్ అంటే ఏంటిది? నీ రూట్స్కి నువ్వు కనెక్ట్ అయ్యి పక్కనోడి రూట్స్ని డిస్టర్బ్ చేయకుండా, ఆడి వల్ల నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా దేశంలో అందరూ కలిసి ప్రశాంతంగా బ్రతికేది కదా సెక్యులరిజం. దీన్ని బూతులాగా ఎందుకు చూస్తారు? దీన్ని చాతగానితనంలాగా ఎందుకు చూస్తారు? సెక్యులరిజంలో ఎక్కడుంది? చాతగాని కొడుకులాగా పక్కనోడు వచ్చి నీ మీద దాడి చేస్తున్నా, పక్క మతం వాడు వచ్చి నీ ధర్మాన్ని నాశనం పట్టిస్తున్నా చూస్తూ ఊకో అని చెప్పి సెక్యులర్ అనే పదానికి కాన్స్టిట్యూషన్లో అర్థమే మన రాసిరా? రాయలే కదా. మరి మీరెందుకు సెక్యులర్ అనే పదాన్ని బూతులాగా చూస్తారు? నీ ధర్మాన్ని వాడు పక్కనోడు డిస్టర్బ్ చేయనంత వరకు నువ్వు కామ్గా ఉండు. నీ ధర్మాన్ని వాడు ఎప్పుడైతే డిస్టర్బ్ చేసినా ఆ రోజు రియాక్ట్గా. అది కదా సెక్యులరిజం. అదొద్దు ఎవరికి. సెక్యులర్ అనగానే ఆడొక చాతగానోడు. ఎవడాడు చెప్పింది సెక్యులర్ అనగానే చాతగానోడు అని చెప్పి? కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదం యాడ్ చేసినాకనే మొత్తం ఈ రచ్చంతా జరుగుతుందా? కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదం రాయకుండా కాన్స్టిట్యూషన్ సెక్యులర్గా లేదా? అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ రైట్ ఇవ్వలేదా? మరి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉండాలి అని చెప్పి కంచి పరమాచార్య 5 years కష్టపడ్డారు. అప్పుడున్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని సంప్రదించి ఎన్నో చర్చలు జరిపి ఫైట్ చేసి మరి అది కాన్స్టిట్యూషన్లో ఉండేటట్టు చేసిర్రు. మరి కంచి పరమాచార్య పట్టుకున్న కాన్సెప్ట్ ఏంది? సెక్యులరిజమే కదా. సెక్యులర్ అన్న పదం అందులో ఉంది కాబట్టే జనాలు సెక్యులర్ లాగా బ్రతకట్లే. సెక్యులర్ అన్న పదం అందులో లేకముందు కూడా సెక్యులర్గానే బ్రతికిర్రు. అది అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, వన్ సైడెడ్ హిందుత్వవాదం సనాతన ధర్మం నాశనానికే తప్ప ఉద్ధరించడానికి పనికిరాదు. నువ్వు ఉద్ధరణ పొందవు, నీ వల్ల ఇంకెవడు ఉద్ధరణ పొందడు. దానివల్ల సనాతన ధర్మానికి గ్లానే, అదే సనాతన ధర్మానికి నష్టమే. హర హరం మహాదేవ.